పార్ట్ 4 ఆఫ్ దుర్గమ్మ కల్పు. ఇంకా అమ్మవారు అయితే ఊరి బయట ఉన్న అడవిలోకి అయితే వెళ్ళిపోతారన్నమాట. ఇంకా అడవిలోకి వెళ్ళిపోయి అయితే తన నిజస్వరూపాన్ని దాల్చి యథావిధిగా కైలాసానికి చేరుకుంటారన్నమాట. ఒకానొక సందర్భంలో భూలోకంలో చాలా నష్టం వాటిల్లుతుంది. ప్రజలంతా చాలా రకాలైన వ్యాధులతో, కరువుతో, నష్టంతో బాధపడుతూ ఉంటారన్నమాట. మళ్ళీ అమ్మవారు తిరిగి అదే రూపం దాల్చి మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చి, నన్ను ప్రతి ఇంట్లో కొలువు తీర్చి భక్తితో పూజించండి, మీ గ్రామాన్ని, మీ కుటుంబాలను నేను కాపాడుతానని చెప్పేసి వెళ్ళిపోతుందన్నమాట. ఆ తర్వాత గ్రామస్తులంతా కలిసి ప్రతి ఇంట్లో కొలువు చేయడం ప్రారంభించిండ్రు. అప్పటి నుంచి ఆ సాంప్రదాయం తరతరాలుగా కొనసాగుతుంది. కానీ చాలా మంది దుర్గమ్మ కొలువు అంటే బాగా భయపడతారు. ఇది భయంగానే కాదు, భక్తితో అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటే మన జీవితంలో ధైర్యం, ఐక్యత, క్రమశిక్షణ, కృతజ్ఞత వంటి విలువలు ఆచరిస్తాయని నమ్ముతూ ఇలాంటి పూజలు అయితే చేసుకుంటాం. కానీ అమ్మవారిని పూజించడానికి ఎలాంటి భయాలు అక్కర్లేవు. మరి మనము ముఖ్యంగా గ్రామ దేవతలను ఆషాఢ మాసంలోనే పూజిస్తాం. ఎందుకు అనేది నెక్స్ట్ పార్ట్లో చెప్తాను.